లడ్డు సింగ్ గారు, మీరు మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? కమిషనర్ సార్ నన్ను ఇదిగో ఇక్కడ ఈ నో ఎంట్రీ బోర్డు పెట్టమని చెప్పారు శివ. ఎందుకంటే ఎవరు లోపలికి వెళ్ళినా సరే వారు తిరిగి రావడం లేదట. ఎలా మాయమైపోతున్నారో ఏం అర్థం కావట్లేదు. సార్, వాళ్ళు ఎక్కడికి వెళ్తారో నేను చెప్తాను. వాళ్ళు డేంజరస్ అయిన సీ క్రియేచర్ పొట్టులోకి వెళ్తారు. ఇక్కడ సీ క్రియేచర్స్ ఎక్కడున్నాయి? ఈ కేవ్ ఖాళీగానే ఉంది కదా? లేదు, లోపల సీ క్రియేచర్ ఉంది. ఈ కేవ్ చాలా ప్రమాదకరమైంది. అలాగే ఈ కేవ్స్ వెనకాల సముద్రం ఉంది. లోపల నీళ్లతో పాటు సీ క్రియేచర్ వస్తుంది. అందువల్ల లోపలికి వెళ్ళిన వాళ్ళని సీ క్రియేచర్ తినేస్తుంది. లడ్డు సింగ్ గారు, రండి లోపలికి వెళ్దాం. అలాగే శివ, ముందు ఇక్కడ బోర్డు పెడదాం. ఆ తర్వాత లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందో గాలిద్దాం. రండి. ఆగండి, అందరూ లైన్ లో నించోండి. అరే, నువ్వు ఫోటో ఎందుకు తీస్తున్నావు? అది మీరందరూ లోపలికి వెళ్తున్నారు కదా, మీరు మళ్ళీ బయటికి వస్తారా లేదా అని తెలీదు. అందుకే నేను ఒక ఫోటో తీసుకున్నాను. ఎవరైనా అడిగితే చూపిద్దామని, అంతే. అది ఇప్పుడు వెళ్దామా వెళ్ళొద్దా? మీరు ఎవరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఏదో ఒకటి ఆలోచిస్తాను. రేవా, ఇది టూరిస్ట్ ప్లేస్ అయితే ఇంకా బాగుండేది కదా? అవును శివ, ఇది చాలా అందంగా ఉంది. ఇక్కడ లోపల నీళ్ళు వచ్చినట్టు శబ్దం వినిపిస్తోంది కదా? అరే శివ, నీళ్లు వెనకాల ఉంది కదా, ఆ శబ్దమే నీకు వినబడుంటుంది. భయంకరంగా ఆకలేస్తుంది, ఏదైనా తిందాం. రండి. అరే నీళ్ళు వస్తున్నాయి, త్వరగా పరిగెత్తండి. కాపాడు. శివ, నీ బ్యాగ్. బ్యాగ్ని ఇప్పుడు తీయద్దు, ఎందుకంటే నీళ్ళ ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. ఇబ్బంది ఏం లేదులే గాని మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోదాం. ఓకే శివ, బయటకు అతను మనతో మాట్లాడారు కదా, ఆయన సీ క్రీచర్ నీటితో పాటు కొట్టుకుంటూ వస్తుంది అన్నారు. నీళ్ళైతే వచ్చేసాయి, అయితే సీ క్రీచర్ కూడా వస్తుందంటావా? ఓహో, రే భయపడాల్సిన అవసరం లేదు. నా వెనకాలే రండి. అరే రే, ఎవరో నా కాళ్ళు పట్టుకొని లాగుతున్నారు. ఎవరో లాగుతున్నారు. తప్పకుండా లోపల ఎవరో ఉన్నారు. అది సీ క్రియేచర్ అయి ఉండొచ్చు. నా కాలు పట్టుకుని లాగేసింది. ఇక్కడ ఉండదు, రండి. మీరు ఎవరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఏదో ఒకటి ఆలోచిస్తాను. నీళ్ళని లోపల నుంచి లాగుతుందంటే లోపల ఏముందో అసలు అర్థం కావడం లేదే. నేను నా బ్యాగ్ని వెంటనే తీసుకొస్తాను. అందులో నా సైకిల్ ఉంది. ఆ బ్యాగ్ లేకపోతే నా పని నేను చేయలేను. శివ, నీటి ప్రవాహం కొంచెం తగ్గాక బ్యాగ్ ని వెళ్ళి తీసుకుందాం. నాకు తెగ ఆకలేస్తోంది. నా భయం రెట్టింపయ్యే కొద్దీ ఆకలి కూడా రెట్టింపు అవుతోంది. మన గ్రామంలో ఏం చేస్తామో తెలుసా? నిచ్చెన పైన ఏదన్నా ఒక గుడ్డో లేకపోతే షర్టో రెండు పక్కల కట్టి నడుస్తాం. తర్వాత అందులో చేపలు చిక్కుంటాయి. ఇక్కడ పెద్ద క్లాత్ ఏదీ లేదు, కానీ షర్టులో చేపలు పట్టుకోవచ్చు. ఇది సీ వాటర్ కదా, ఖచ్చితంగా చేపలుంటాయి. కానీ షర్ట్ పెద్దదిగా ఉండాలి కదా. అరే, లడ్డు సింగ్ అంకుల్ షర్ట్ తీసుకుందాం. లడ్డు సింగ్ అంకుల్, షర్ట్ ఇవ్వండి. లేదు 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 లేదు, నేను షర్ట్ ఇవ్వను. ఇవ్వండి. వద్దు. చాలా మంచి ఐడియా. అదే గుడ్ ఐడియా.
మీరు ఇక్కడ ఉన్న పుల్లలన్నీ ఏరిపించండి. నేను బాగా ఎండిన రాళ్లతో నిప్పు మంట పెడతాను. ఈరోజు అస్సలు కమాండో ట్రైనింగ్ మనకు పనికొస్తుంది. ఎస్. మీరు వంట చేసుకొని తింటూ ఉండండి, నేను వెళ్ళి నా బ్యాగ్ని తీసుకొస్తాను. నేను వచ్చేదాకా మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. శివ వద్దు. హలో, ఈ చిన్నపిల్లాడు నన్ను చూసేశాడు. మన రహస్యం తెలిసిపోయింది. త్వరగా రండి. బాయ్ బాయ్. రండి ఫ్రెండ్స్, మనం అందరం వెళ్దాం. మీరు ఎవరు భయపడాల్సిన అవసరమే లేదు. ఇక్కడ ఎలాంటి సీ క్రియేచరు లేదు. ఇక్కడ ఉండే కొంతమంది మనుషులు అందరినీ భయపెడుతున్నారు అంతే. నాకు అసలు ఈ అనుమానం ఎప్పుడో కలిగింది. ఎస్. వాళ్ళని అర్థం చేయండి. వాళ్ళు ఇక్కడి నుంచి అసలు తప్పించుకోకూడదు, లేదంటే మన సీక్రెట్ లీక్ అయిపోతుంది. ఈ ఫేస్ ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టే అనిపిస్తోంది. శివ, ఇందాక వీడే మన ఫోటో తీశాడు. నువ్వు చాలా స్మార్ట్ గా ఉన్నావు, కానీ నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు చిన్న పిల్లాడా. వెళ్ళాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. ఇప్పుడు చెప్పండిరా, నీళ్ళల్లో నుంచి మీరు ఎలా బయటకు వచ్చారు? ప్రజలందరినీ అసలు ఎందుకని భయపడుతున్నారు? చెప్పండి, చెప్పండిరా. ఇన్స్పెక్టర్ సార్, మేమందరం సీ పైరట్స్. మేము లోపలికి ఎవరిని రానివ్వం, ఎందుకంటే మేము దొంగతనం చేసిన డబ్బులంతా అక్కడ దాచిపెట్టాం. ఎవరైనా వస్తే లోపలున్న ఆ సీక్రెట్ డోర్ ని మేము తెరుస్తాం. ఆ దారి నుండి సముద్రపు నీరు వస్తుంది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళ కాళ్ళని లాగి వాళ్ళని భయపెడతాం. సరే, ఇప్పుడు నాకు నిజం చెప్పండి, ఎవరు నా కాళ్ళు పట్టుకుని లాగింది? అలాగా
సరేలే మీ అందరి కాళ్ళని నేను పట్టుకుని లాగుతాంట్రా. చూడండి ఇదిగో ముందు ఈ నో ఎంట్రీ బోర్డు తీసేయండి రా. తీసేయండి, తీయండి. ఇక మీదట ఇక్కడికి ఎవరైనా ఎంట్రీ అవ్వచ్చు. ఇక నుంచి ఇది టూరిస్ట్ స్పాట్ అయిపోతుంది. అంతేకాదు నాకు ప్రమోషన్ కూడా దొరుకుతుంది. ఆ.